వదిలినాక 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు రిజల్ట్ దానిలో కనిపిస్తుంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినాను కాబట్టి ఇది కొంచెం బాగా గ్రోత్ గా బాగా వచ్చేసింది. చూద్దాము వీళ్ళు మొత్తం రిజల్ట్ వచ్చేదే చూపిస్తా ఉన్నారా లేకపోతే ఎట్లా ఏమి చూద్దాం అనేసి. ఇది బాగా వచ్చేసింది. శివయ్యదా రాసివా స్ప్రేయింగ్ ఇచ్చినాను ఒకసారి నేను తక్షణ వదిలేకి కొంచెం నాకు బాగా రిజల్ట్ కనిపించా. ఏంది రిపోర్ట్లు బాగా కిందనే పెరుకుంటా ఉంది. ఇది పక్క కొమ్ములో అవును ఫ్రెండ్ నా ఎట్లా చెప్తే అట్లే మేము ఇద్దరు, కానీ మాకు ఇద్దరికి పోటీనా. ఇప్పుడు మేము బాగుండే పంటలో చూపిస్తాం. రిజల్ట్ ఏమనిపించింది? ఫస్ట్ లో మాకు అట్లా అనిపించింది. వీళ్ళు ఎందుకు దాని ఒకవేళ బాగలేదన్నా ఒకసారి చూపిలేదు, తక్షణ అంటా ఉన్నారు అని దీనికి మాత్రమే స్ప్రేయింగ్ చేసినాను. స్ప్రేయింగ్ చేస్తే ఇది బాగా మంచి రిజల్ట్, కింద రెమ్మలు బాగా పగలుతాయి. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం చూడండి. కొట్టంది అట్లే ఉండిపోయింది, అది సెకండ్ పంట కదా అట్లేనే మళ్ళీ అనుకుంటే సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న పోయే సన్న దగ్గర వచ్చినాను కదా 4 తీసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఇచ్చేసి అనేసి తీసుకొచ్చినాను. వదిలి కూడా 4 రోజులు అయింది. వదిలినాక మళ్ళీ అది ఇప్పుడు కనిపిస్తుంది. అది కూడా పక్క రెమ్మలో ఎట్లా ఉందంటే మీరు చూద్దరు కావాలి దాన్ని కూడా చూద్దరు. మా గురించి ఏమనిపిస్తుంది? ఊరికే అట్లా ఏం లేదా, నువ్వు రానంటాడు భయం అని కాదు రానంటదా. దానికి ఏముంది అన్నలు మనకు వాళ్ళని చూస్తామో చూడమో అనేసి కూడా నా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ 39 days నా చూడ మీరు చూడ బాగుంది. మీరు చెప్పాలి మీకేమనిపించింది? బాగుంది నాది. ఎప్పుడు సక్సెస్ స్టోరీలో చూపిస్తారు, సక్సెస్ స్టోరీలు చూపిస్తారు. అట్లేం లేదు వచ్చి బాగుందని చెప్పాలి. ఇప్పుడు మీరు ఎంత దూరం వచ్చినారంటే మా ఇది అది వస్తా మేము కూడా అనుకుంటా ఉంటుంది. ఒకసారి అన్నా పిలిపించాలి వాళ్ళని. చెక్ చేస్తాడు ఏం మీ పోటీ ఆయన తక్షణ ఇద్దరు శివ కూడా వదిలి కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే నువ్వు నాకు చెప్పిన ఇంత ముందే వేస్తున్నారని దగ్గర 10 బాటిల్ ఏమో నేను అన్న దగ్గర 6 బాటిల్ బుక్ చేసుకుంటే 4 రోజులు అయింది వదిలిన, కానీ ఇది మంచి గ్రోత్ వచ్చింది. చూడండి మీరే చూడండి, బాగా వచ్చింది. ఆత్మసాక్షి చెప్తుందా చెప్పొద్దు. బాగా వచ్చింది. సైడ్ కొమ్మలు కూడా చూడన్నా బాగా వచ్చిందా, సైడ్ బ్రాంచెస్ చూడన్నా సూపర్. పూత కూడా బాగా పడతా ఉన్నాం. 39 days అంతా పోతే, కానీ ఈ స్ప్రేయింగ్ అయితే చాలా తగ్గింది. 40 రోజుల కంటే నేను ఇది అనుకున్నా కూడా నేను అబ్బాయి 8 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చేస్తా ఉంది. అట్లాంటి 4 సార్లు ఏమో స్ప్రేయింగ్ ఇచ్చిన, 4 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చిన. బాగుంది. అమ్ముకోవచ్చు. ఎందుకు నా అమ్ముకోవచ్చు అన్నా? మీరు అది ఎందుకు అమ్ముకోవద్దు? అమ్ముకోవచ్చు. 10 మందికి కాదు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చెప్పవచ్చు. ఇదైతే మంచి రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అయితే ఇట్లా అనుమానం వస్తుంది కదా వీళ్ళు అదే చెప్తా ఉంటారా, తక్షణ బాగుందని రైతులనే చూపిస్తారు కదా. కనీసం మిమ్మల్ని రియల్ గా చూస్తామా లేదని మా డౌట్. ఇట్లన్నా చూద్దాము, చూసి